ఎటువంటి రాజకీయపరమైన బ్యాక్గ్రౌండ్ లేని నేను పార్టీని నమ్ముకుని 10 సంవత్సరాల నుంచి కూడా గతంలో సీట్ రాకపోయినా కూడా ఎక్కడ కూడా బాధపడకుండా మరి సేవా దృక్పథంతో ముందుకెళ్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే పార్టీ కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలు కూడా నేను తోడుగా ఉంటూ వచ్చి ఫస్ట్ లిస్ట్లోనే నా పేరుని అనౌన్స్ చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. అది నా గొప్పతనం కాదు, అది కేవలం మీరు చూపించిన ప్రేమ అభిమానం తెలుగుదేశం జనసేన బీజేపీ మా మీద పుట్టుకున్న నమ్మకం. తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వారి ఇంట్లో ఎన్ని కష్టాలున్నా తిన్నా తినకపోయినా జోబులో డబ్బులున్నా లేకపోయినా మీ యొక్క సొంత డబ్బులతో సొంత ఖర్చులతో ప్రతిరోజు ప్రతి కార్యక్రమం విజయవంతం చేసిన నా అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెలకు తాతలకు అందరికి కూడా పాదపూజ చేస్తున్నాను. మొన్నటి వరకు సొంగా రోషన్ కుమార్ అంటే ఏదో ఒక ఐటీ జాబ్ చేసుకుంటున్నాడు అమెరికాలో అని కొంతమందికి తెలుసు. ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు నా పేరుని ప్రకటించిన తర్వాత ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత గెలిచిన తర్వాత ప్రపంచం అంతా కూడా ఈ సొంగా రోషన్ కుమార్ అంటే ఏంటో తెలియజేసింది. అది తెలుగుదేశం ఎక్కడికి వెళ్ళినా కూడా అతను సొంగా రోషన్ కుమార్ అంటున్నారు. నాకే చాలా కొత్తగా ఉంది, వింతగా ఉంది అనుభూతి. నేను మాటలో చెప్పలేదు. ఇది నాకు సాధ్యమైందంటే తప్పకుండా రేపు మీలో నాయకులు అయ్యే అవకాశం కూడా చాలా మందికి ఉంటాయి. మీరందరూ కూడా చేయాల్సింది ఒకటే, పార్టీ కోసం నిల్చోండి, పార్టీ కోసం కష్టపడండి. తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ నిబద్ధత కలిగిన పార్టీ. చింతలపూడి మండలం చూస్తే ఎన్నడూ లేనట్టుగా ఒక మంచి భారీ విజయాన్ని ఇచ్చింది ఈసారి ఎలక్షన్స్ లో. మా అమ్మగారి సంపూర్ణ చింతలపూడి సుప్రీంపేట రుణాన్ని ఎలా తీర్చుకోవాలనుకున్నాను. ఈ విజయాన్ని అంకితం చేసే కొంతమందిలో దాంట్లో మా అమ్మగారి ఊరు కూడా ఉంటుందని నేను ఎందుకు తెలియజేస్తున్నాను. ఒకటే నమ్ముకున్నాను, నేను పార్టీని నమ్ముకున్నాను. ఇక నా భవిష్యత్తు లేకపోతే నా యొక్క నెక్స్ట్ కెరీర్ తెలుగుదేశం కూడా ఉంటుందని చెప్పి ఆ నమ్మకంతో నేను అమెరికా నుంచి వచ్చాను. మీ అందరూ కూడా చెప్తున్నాను, నేను లోకల్లోనే ఉంటాను. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చంద్రపూర్ నుంచే జరుగుతుంది. మిమ్మల్ని కడుపులో పెట్టుకుని ఎలా చూసుకుంటాను. ఈ చింతలపూడి గడ్డ తెలుగుదేశం అంతా ఎవరు కూడా కూర్చోకుండా ఉండేలాగా పటిష్టంగా చేయడం నాకు ఆశ. ఇక మన ముందు 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి పరిపాలన అభివృద్ధి అవుతే ఇంకొకటి రాజకీయం. మీ గ్రామ రాజకీయాల్లోకి నేను పేరు పెట్టను. మీ దగ్గర సమస్యల్లో కూడా మీరు ముందుగా మీ యొక్క గ్రామ నాయకులు సంప్రదించండి. మీ యొక్క గ్రామ నాయకులకి మండల స్థాయి నాయకులకి వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇస్తూ అక్కడే మీ సమస్యలు పరిష్కారం అయ్యేలా చేసుకోండి. ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ప్రతిదీ ఎమ్మెల్యే దగ్గర రావడం అనుకోవడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీళ్ళు ముగ్గురు కూడా ప్రపంచ స్థాయి నాయకులు, చాలా పవర్ఫుల్ నాయకులు. చెత్త పోస్టులు పెట్టిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకుల కార్యకర్తల మీద అనవసర కామెంట్స్ చేసిన, పిచ్చి రాతలు రాసినా కూడా వారి మీద నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటా చెప్తున్నాను. నేను మీడియా
ముఖ్యమంత్రి చెప్తున్నాను వైసీపీ వారికి, మీకు అసలు ప్రతిపక్షం లేదు, మాకు ఇచ్చారు, మమ్మల్ని కుదురుగా చేసుకునివ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.